మంచి సమూహం అవుతాం. అంటే పర్పస్ ఉన్న మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది భారతీయంలో ఎక్కువ, ఎస్పెషల్లీ అర్బన్ లైఫ్ లాంటి దానిలో. ఓకే, మన కమ్యూనిటీలో. ఓకే, దాని తర్వాత గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం. జీవితాన్ని వ్యాపారాన్ని మార్చే మహాశక్తి అనమాట. జీవితాన్ని మార్చేస్తుంది, వ్యాపారాన్ని మార్చేస్తుంది. చిన్న చిన్న మార్పు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనల వైపు వృద్ధి ప్రయాణం జరుగుతున్నాడు ఇక్కడ. సో గ్రాటిట్యూడ్ వల్ల ముఖ్యంగా మనకు 5 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు బాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మెంటల్ పీస్ వస్తుంది. ఓకే, స్ట్రెస్ ఉండదు, ఆందోళన ఉండదు, ఆందోళన మాయమైపోతుంది, మనసు కూల్గా ఉంటుంది, నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతూ వస్తాయి. సో గ్రాటిట్యూడ్ అనేది ఉన్నదానిలో ద బెస్ట్ యాటిట్యూడ్ అంటారు. ఈ గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు అంటారు. ఓకే, ఈ గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తా అంటే బలమైన సంబంధాలు ఉంటాయి. సంబంధాలు చాలా బలంగా తయారవుతాయి, రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే గ్రాటిట్యూడ్ అంటే ప్రతి దానికి వాళ్ళు కృతజ్ఞతతో ఉంటారు అనమాట. ప్రతి దాంతో, వైఫ్తో అయినా కానీ, పిల్లల దగ్గర అయినా కానీ, వాళ్ళ డౌన్లైన్ అయినా అప్లైన్ అయినా కానీ కృతజ్ఞతలు ఉంటారు. ఎవరికైతే గ్రాటిట్యూడ్ ఉండదో వాళ్ళే పైనలతో గలాట్లు, కిందలతో గలాట్లు ఉంటాయి. రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయలేరు అనమాట. చూస్తుంటాం మనం, కొంతమంది ఉంటారు. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటుంటారు, సార్ పైనలతో నేను అడ్జస్ట్ అవ్వాలా, కిందలతో నేను అడ్జస్ట్ అవ్వాలా అంటుంటారు. ఉన్నారు అంటోళ్ళు. సో ఎప్పుడైతే చేసిన మంచిని మాత్రం గుర్తిస్తామో, ఎదుటి వ్యక్తుల్లో మంచిని గుర్తిస్తామో, చుట్టుపక్కల అంతా మంచి పెరుగుతుంది. ఇతరులను మెచ్చుకోవడం ద్వారా పెరిగే ప్రేమ, గౌరవం ఉంటుంది అనమాట, పెరుగుతున్నమాట. నిజమైన సంతోషం, నిజమైన హ్యాపీనెస్ ఏమంటే చిన్న చిన్న విషయాల్లో ఆనందం ఉంటుంది, పెరిగి సంతృప్తిగా మారుతున్నమాట. ఓకే, సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాం. కరెక్టా? ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందంట. ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రశాంతమైన నిద్ర వస్తుంది, స్ట్రెస్ ఉండదు. చెప్పాం కదా, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుందంట. ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి, చూసే చాలా అట్రాక్టివ్ ఉంటారు బాగిల్లో. మైండ్ సెట్ కూడా చాలా సక్సెస్ఫుల్ మైండ్ సెట్ లాగా కనిపిస్తారంట వీళ్ళందరూ. ఇంకా నేర్చుకోవాలనే త్వరంతో ఉంటారు. ఎప్పుడైనా కానీ కొత్త విషయం నేర్చుకున్నాం అనుకో, మనకు చాలా ఎనర్జీగా ఉంటాం, బాగా మనం చాలా ఎనర్జీగా ఉంటాం. అవకాశాలని అడాప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అడాప్షన్ బాగా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా వ్యాపారం పరంగా చూద్దాం. పర్సనల్ అయిపోయింది, వ్యాపారం పరంగా గ్రాటిట్యూడ్ ఉంటే సో ఏమవుతుందంటే కస్టమర్ రిలేషన్షిప్స్ బాగుంటాయి. సో అవకాశం ఇచ్చిన వ్యక్తిగా గౌరవించడం. సో దాంతో ఇంకా రిపీట్ బిజినెస్ వస్తుంది అండ్ రెఫరెన్స్ వస్తాయి మనకు. సో గ్రాటిట్యూడ్ ఉంటే ఇలా ఉంటుంది అనమాట. సో రిపీటెడ్ బిజినెస్, వాళ్ళే రెన్యువల్స్ బాగా ఉంటాయి, రెఫరెన్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఎప్పుడైతే నీకు గ్రాటిట్యూడ్ పర్సన్ గా ఉంటాయి మీరుగా, నేను ఎవరికే అందరికి వర్తిస్తుంది ఇది. సో అవకాశం ఇచ్చిన వ్యక్తులకి గౌరవించడం ద్వారా మనకు వాళ్ళు రిపీటెడ్ గా బిజినెస్ ఇస్తారు, రెఫరెన్స్ కూడా ఇస్తారు. సో నెట్వర్క్ అండ్ ఇన్నోవేషన్. సో పాజిటివ్ ఆలోచనలు, ఇతరులతో నమ్మకం, ఇతరుల మీద నమ్మకం ఉండడం వల్ల న్యూ కనెక్షన్స్ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతున్నమాట. కొత్త వాళ్ళు తెచ్చి మీకు పరిచయం చేయడం, బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా బాగా ఉపయోగపడుతున్నమాట. టీమ్ బిల్డింగ్, గుర్తింపు ఇవ్వడం వల్ల, రికగ్నైజ్ చేయడం వల్ల మనకు గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడే అవతల వాళ్ళ దానిలో మంచిగా కనిపిస్తాయి. లేదంటే కొంతమంది చూడండి గ్రాటిట్యూడ్ లేకుండా ఎలా ఉంటారండి. ఇప్పుడు మనము సిస్టంలో, ఇప్పుడు నేను ఒక కస్టమర్ తెచ్చాను, అతన్ని సూపర్వైజ్ చేశాను, టీమ్ అయ్యాడు, అతను నేను ఓన్గా చేసినట్టే సిస్టమ్ అందరూ ఉంటారు, అందరూ ఎక్స్పీరియన్స్ వల్లే అయ్యింది అతను. కరెక్టా? ఇది ఇండిపెండెంట్ బిజినెస్, సేమ్ టైంలో ఇంటర్ డిపెండెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకరు మంచిగా పొజిషన్ వచ్చి గెట్ టీమో ఏదైనా మిల్ టీమ్ అయ్యి రికగ్నేషన్ తీసుకుంటా అంటే కొంతమంది బాగా రికగ్నైజ్ చేస్తారు, వాళ్ళు బాగా సూపర్ స్టార్ బాగా చేస్తాను అని. కొంతమంది చేస్తారు, వాళ్ళు తప్పుడు ఎదులాడతారు, వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి అయినాడు, వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి అయ్యారు. అవునా? గ్రాటిట్యూడ్ ఉండదు అన్నమాట వీళ్ళకి. సో వాళ్ళ నుంచి ఏం నేర్చుకోలేరు ఇప్పుడు. సో రికగ్నైజ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనకు అలా ఉంటుందో నేర్చుకోలేం. అది స్ట్రాంగ్ మోటివేషన్, లాయల్టీనెస్ ఉండదు వాళ్ళకి.
అందుకోసం గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ సమస్యలు నేర్చుకోవాల్సింది ఏమంటే ప్రాబ్లమ్స్ టర్నింగ్ ఇన్ టు ద ఆపర్చునిటీస్. అవరోధాలు కూడా అవకాశాలుగా మారుతాయి వీళ్ళకి. గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు అవరోధాలు కూడా అవకాశాలుగా మార్చుకోగలుగుతారు. ఏ మైండ్ సెట్ మీద అంటే ఇద్దరు వ్యక్తులు చూస్తే అంటే ఒకరు నో గ్రాటిట్యూడ్, ఒకరు వచ్చి గ్రాటిట్యూడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చూస్తే కస్టమర్ల పట్ల వ్యవహరించేది ఉంటుంది అన్నమాట. వచ్చినట్టే అని నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది అంటారు యాటికి పోతాడు, వస్తాడు, మనకి ఇంకా ఇంతలా ఉన్నాడు, ఇంకేముంది అవకాశం ఇక్కడ తప్ప, ఖచ్చితంగా వస్తాడు అంటారు. ఫాలోఅప్ చేసినప్పుడు అలాగే చేస్తారు. కరెక్టా? ఉన్నారా కొంతమంది అలా ఉంటారా? చూస్తా అంటాం, కొంతమందికి అర్థమవుతా ఉంటాయి ఇవి. ప్రతి కస్టమర్కు మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటారు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే చెప్తుంటారు అన్నమాట. సో టీంతో వ్యవహారం, తప్పులు వెతకడమే టీంని బ్లేమ్ చేయడం. కొంతమంది డౌన్ లైన్ బ్లేమ్ చేస్తుంటారు. వీళ్ళ చూడు ఎంత నేర్పించాను, ఎట్లా చేశారు అసలు, మేము ఎంత కష్టపడినాం అసలు, వీళ్ళు చూస్తే ఇప్పుడు ఏమీ చేయట్లేదు అసలు అని అంటుంటారు కొంతమంది. ఇప్పుడు చూసినా మీ వల్లే ఇది సాధ్యమైందని మెచ్చుకుంటుంటారు కొంతమంది. టీంను కొంతమంది బాగా మెచ్చుకుంటుంటారు. మీ వల్లే నాకు ఈ పొజిషన్ వచ్చింది, మీ వల్లే నేను టీం అయ్యాను, మీ వల్లే నేను మిలిటీం అయ్యాను అని మెచ్చుకుంటుంటారు. ఓకే, సవాళ్ళు ఎదురైతే ఎప్పుడైతే సవాళ్ళు ఎదురైనప్పుడు ఛాలెంజెస్, కొత్త ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏమైందంటే అసంతృప్తి అవుతారు. అంటే కొత్తగా ఏమైనా వచ్చిందంటే దానిలో ఫెయిల్ అయినప్పుడు అదే ఎదుటోళ్ళని కిందోళ్ళని తప్పులు పట్టడం వల్ల సో అసంతృప్తిగా ఉంటారు. ఇతరులతో పోల్చుకోవడం, చూసారా వాళ్ళు చూడండి వీళ్ళు చూడండి, అసహనం అంతా వచ్చేస్తుంది. గ్రాటిట్యూడ్ లేదు ఇలాంటి వాళ్ళకి. చెక్ చేసుకోండి మీ సెల్ఫ్. సో ఇంకోటి చెప్తున్నా, ఇది ఎవరిని తప్పులు పట్టే ఉద్దేశం కాదనమాట. ఎందుకంటే మనం పెరిగిన వాతావరణము, మన ఎడ్యుకేషన్ సిస్టము, మనం ఎక్కడో పెరిగాము, ఎక్కడో కొంతమంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ చూసాం కదా మనము. కొంతమంది లేబర్ ఇళ్ళలో పుట్టి, కొంతమంది ఏమీ లేని చోటు పుట్టింటారు. సో చెప్పలేము, ఎవరైనా అలానే ఉండొచ్చు. బట్ సక్సెస్ అవ్వాలంటే ఇలాంటివి ఉండాలా. సో ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు ఇలాగే ఉంటానండి, నో గ్రాటిట్యూడ్ గానే ఉంటానండి. బట్ గ్రాటిట్యూడ్ సైడ్కి వచ్చాం మేమంతా ఈ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. అందుకోసం మేము మంచి పొజిషన్ చేయగలుగుతాం, చాలా మందికి ఎగ్జాంపుల్గా ఉంటున్నాము, చాలా మంది మేమంటే ఇష్టపడుతున్నారు. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసి మనల్ని మార్చుకోవాలి. అదే హెర్బలైఫ్ కంపెనీలో నేను మా కోచ్, మాకు మెంటర్ చెప్పేది ఏంటంటే అనమాట, హెర్బలైఫ్ లో ప్రెసిడెంట్ అవ్వాలంటే కంపెనీకు డిగ్రీ ఉందా, ఎడ్యుకేషన్ ఉందా అడగదు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అడగదు, నీ దగ్గర నెట్వర్క్ అంటే నీ దగ్గర మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, లేదంటే ప్రాపర్టీస్ ఉన్నాయని అడగదు, చేంజ్ చేయగలిగి ఉన్నావా అని అడుగుతుందంట. చేంజ్ చేయగలిగి ఉంటాయి. ఇవన్నీ మనకు మైండ్ సెట్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ ఇది ఒక స్కిల్ అనమాట, స్కిల్ నేర్చుకోవాలి. ఓకే, సో గ్రాటిట్యూడ్ ఉన్న ఎలా ఉంటాయంటే ప్రతి సమస్య దాగి ఉన్న లెసన్ నేర్చుకోవడం, అది లెసన్ ఎదుగుతాం అనమాట. సో ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ నుంచి నేను నేర్చుకుంటే ఇది రిపీట్ అవ్వదు అని నేను ఎప్పుడైతే అనుకుంటే, సో ఏదన్నా తప్పు జరిగింది అనుకో, దీనిలో నా శాతం ఎంత, నేను ఎంత పర్సెంటేజ్ ఉంది నాది. సో నా వరకు నేను పర్సనల్గా ఏం చేస్తానంటే అవతల నేను 95% కరెక్ట్ ఉన్నా, అవతల 5% తప్పు ఉన్నా కూడా 5% నేనే 90% నేను కరెక్ట్ ఉన్నా, నువ్వే తప్పు చేసావు, 10% ఆలోచన చేయను, 10% సరి చేసుకుంటే ఇన్స్టా వచ్చిన ప్రతి ఒక్కరు రీల్స్ లో యూట్యూబ్ లో డబ్బులు సంపాదిస్తారు. 10% సరి చేసుకునే నేను టైం పెట్టాను అనుకో, అప్పుడు ఏమవుతాను, నేను వ్యక్తిగా డెవలప్ అవుతాను, నా సక్సెస్ నాపేక్ అవుతుందా. అందుకోసము లెసన్ నేర్చుకోవడం రెడీగా ఉండాలి. ఎప్పుడన్నా ఫెయిల్యూర్ అయినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు లెసన్ నేర్చుకోవడం రెడీగా ఉండాలి. లెసన్ ఎప్పుడైతే ఇవన్నీ కూడా స్కిల్స్, ఇవన్నీ స్కిల్స్ మైండ్ సెట్ లో స్కిల్స్ అనమాట. ఇవన్నీ నేర్చుకునే కొద్దీ వ్యక్తిగతంగా నేను క్యాలిబర్ అవుతాను. నేను క్యాలిబర్ అయితే నా సక్సెస్ ఎవరు ఆపుతారు చెప్పండి. కానీ మనం ఏం చేస్తానంటే ఫైట్ చేస్తాను ఎదుటోళ్ళతో, నువ్వు చేసావు తప్పు, నువ్వు చేసావు, నేను చూసాను అంతా కరెక్ట్ చేశాను, నువ్వే సరిగ్గా చేయలేదు అంటావు. దాంతో ఇంకా ఎదుటోళ్ళు కోల్పోతాము, అసంతృప్తి వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. సో గ్రాటిట్యూడ్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా స్ట్రెస్ లెవెల్స్ పెరగవు. ఓకే, సో నెక్స్ట్ తుది ఫలితం ఫైనల్ రిజల్ట్ ఏమంటే కస్టమర్లు తగ్గిపోతారు, టీము మన వల్ల వదిలి వెళ్ళిపోతుంది. సో అదే గ్రాటిట్యూడ్ ఉన్న అంటే లాయల్గా కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ కూడా చాలా లాయల్గా ఉంటారు. లాయల్గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా తప్పు చేసినా కూడా వాళ్ళు కవర్ చేస్తారు. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు
మర్చిపోయినా కూడా వాళ్ళే గుర్తు చర్చిస్తారు. సార్ మీరు మొన్న యూఎంఎస్ నేను సగమే కట్టాను, మిగతా పే చేయలేదు, మీరు మర్చిపోయినట్టున్నారు సార్, తీసుకోండి సార్ వచ్చిస్తారు. లాయలే ఉంటారు వాళ్ళు. సో ఎప్పుడన్నా కానీ మనం సిస్టమ్ పరంగా ఏదైనా మనీ లావాదేవీలు ఉన్నా ఏదైనా కానీ లాయల్ గా ఉంటారు అనమాట. మనం గ్రాట్యూడ్ తో ఉంటే ఫాస్ట్ గా గ్రోత్ అవ్వచ్చు. ఓకే, సో విజయానికి సోపానాలు అనమాట ఇది. గ్రాటిట్యూడ్ ఉంటే గ్రాటిట్యూడ్ ఏం తయారు చేస్తుంది అంటే పాజిటివ్ మైండ్ సెట్ తయారు చేస్తుంది. దాంతో ఇంకా మనకు పాజిటివ్ మైండ్ సెట్ ఇంకా మంచి డెసిషన్స్ తీసుకోవచ్చు, బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఫలమైన సంబంధాలు ఏర్పడతాయి, రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటాయి. దాంతో ఇంకా కొత్త అవకాశాలు మనం సృష్టించవచ్చు. సో ప్రతి అవకాశం, కొత్త అవకాశం అంటే అది వేరే ఆపర్చునిటీ అని కాదు, ఉన్న చోటే కస్టమర్లతోనే మనకు మెరుగైన మంచి గ్రాట్యూడ్ తో ఉంటాయి. మిమ్మల్ని చూసి కస్టమర్ గా ఉందాం అనుకున్న వ్యక్తి కోచ్ గా మారచ్చు. కోచ్ ఏదో ఊరికి హైదరాబాద్ చేద్దాం అనుకున్న వ్యక్తి సూపర్ డూపర్ గా చేయొచ్చు బాగా. అదే అవకాశాలు అనమాట. ఉన్న వ్యక్తులతో అవకాశాలు చేయడం, దాని ద్వారా సక్సెస్ అవ్వచ్చు. అర్థమైందా క్లారిటీ గా? గ్రాట్యూడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్నిటికన్నా చాలా మంచిది. ఓకే, సో ఇది ఎలా చేయాలో ప్రాక్టీస్ ఎలా చేయాలంటే సో వ్యక్తిగత జీవితంలో చూస్తే ఉదయం లేవగానే కొన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది అలవాటు అవుతుంది మనకి. సో చెప్తా లేదా, మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన పెంపకంలో కొంతమందికి ఉండకపోవచ్చు, తప్పేం లేదు అసలు అది. సో ప్రాక్టీస్ చేయాలి. సక్సెస్ మనం ఎప్పుడైతే మనం ఫలాని పని చేద్దాం అనుకున్నామో దానికి కావాల్సిన స్కిల్స్ అని నేర్చుకోవాలి. మనం ఎక్కడో చోట నేర్చుకున్నప్పుడు దానిలో సక్సెస్ అవుతాం. ఇవి నేర్చుకోకపోవడం వల్లే మనం అక్కడే ఉంటున్నాం. మనం అంతే ఒక స్టేజ్ వరకు వస్తాం. కొంతమంది సూపర్ వెళ్ళి అక్కడ అయిపోతున్నారు, కొంతమంది వరల్డ్ టీమ్స్ ఎక్కడ అయిపోతున్నారు, క్లబ్ అని వెళ్ళి అక్కడ అయిపోతున్నారు. ఇలా స్కిల్స్ మన లైఫ్ లోకి యాడ్ చేసుకుంటే సక్సెస్ అవ్వచ్చు. మార్కెట్ ఎప్పుడే కానీ స్కిల్ ఉన్నవానికి వాల్యూ ఇస్తుంది, సామర్థ్యం ఉన్నవాడిని పైకి తెస్తుంది. కరెక్టా? ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. సో వ్యక్తిగతమైన పర్సనల్ లైఫ్ లో ఎలా చేయాలంటే గ్రాట్యూడ్ తో ఉండాలంటే ఉదయం లేవగానే ఇంకో కొత్త రోజు వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పచ్చు. కరెక్టా? మా గురువు గారు చెప్తాను అనమాట. సో భార్య థ్యాంక్స్ చెప్పచ్చు అంట, మంచిగా అఫ్రెష్ పెట్టిస్తే థ్యాంక్స్ చెప్పచ్చు అంట. సో మంచిగా భోజనం చేసి పెడితే థ్యాంక్స్ చెప్పచ్చు అంట. కరెక్టా? ప్రతిరోజు నాకున్న 3 విషయాల గురించి రాయండి, మంచి విషయాలు. సో ఈరోజు ఏం జరిగిందో మంచి 3 విషయాలు రాయండి. 3 విషయాల గురించి రాసే కొద్దీ మనకు ఆ గ్రాట్యూడ్ అనేది అలవాటు అవుతుంటుంది. అంటే మంచిని గుర్తించడం అలవాటు అవుతూ వస్తుంది మనకి. పీపుల్స్ లో కూడా మంచిని గుర్తించండి. ప్రతి ఒక్క వ్యక్తికి అనిపిస్తానే ఇతను ఫలాలు ఏంటి, ఇతను మంచి విషయాలు ఏమున్నాయి రాయండి. చాలా మంది మన మైండ్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అతనిలో వీక్నెస్ ఉన్నాయేమి, అతను ఏవే తప్పులు అనే దాని విషయమే గుర్తిస్తుంటారు మైండ్ జనరల్ గా. అలా కాకుండా ప్రతి ఒక్కరిలోనూ ఒక 3 బలాలు రాయండి. మంచి విషయాలు రాయడం నేర్చుకోండి. నేర్చుకునే కొద్దీ మనకు అది అలవాటు అవుతుంది, అభ్యాసం అవుతుంది. మీ దగ్గరలో ఉన్న వాటిని ఆరోగ్యం, కుటుంబం గౌరవించడం నేర్చుకోండి. ఓకే, సో ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వడం, రికగ్నైజ్ చేయడం, చిన్న రికగ్నైజ్ చేయడము, మంచి డ్రెస్ వేసుకొచ్చారు, మీ స్మైల్ బాగుంది అని చెప్పడము, ఇలాంటివన్నీ రికగ్నైజ్ చేయడం చిన్నగా అలవాటు చేసుకోండి. సో ఓకే, వ్యాపార పరంగా ప్రతి కస్టమర్ని వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పండి. పర్సనల్ గా వాళ్ళకు ఏదో సందర్భంలో చెప్తుందండి, ఏదో సందర్భంతో చెప్పచ్చు. మీ టీంలో రోజు కనీసం ఒకరినైనా అప్రిషియేషన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఏదో సందర్భాలు వస్తుంటాయా మీ ఆర్గనైజేషన్లో, మీ కస్టమర్లతోనో మీ కోచ్లతోనో మంచి వస్తుంటాయి కదా, అప్రిషియేట్ చేయడం ప్రాక్టీస్ చేయాల. ఓకే, రోజు చివరిన ఈ రోజు బిజినెస్ లో జరిగిన 3 మంచి విషయాలు రాయండి. ఈరోజు ఏమేమి జరిగిన మంచి పరిస్థితుల గురించి రాయండి. ఓకే, అలా రాయడం వల్ల మనం గ్రాట్యూడ్ ప్రాక్టీస్ అయితే వస్తుంది అనమాట. గ్రాటిట్యూడ్ ఉన్న బిజినెస్ మనిషిని, కస్టమర్స్ ని, టీమ్ మెంబర్స్ ని, ఆపర్చునిటీస్ ని అన్ని తన వైపు ఆకర్షించుకోగలుగుతారు. వాళ్ళని చూస్తే చాలా ఇష్టమైతే మీరు కూడా ఉన్నారు, మీ టీమ్ లో ఉంటారు అలాంటి వాళ్ళు. వాళ్ళని చూస్తే బాగా వాళ్ళతో కూర్చొని మాడాలంటే మీకు బాగా హ్యాపీ, వాళ్ళు టైం ఇస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళకు అలాంటి గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి వాళ్ళని చూసి మీరు ఇష్టపడుతున్నారు. మీరు అలా తయారవ్వచ్చు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల. ఓకే, బయట శత్రువుల కంటే లోపల ఉన్న బలహీనతలు అత్యంత ప్రమాదకారి. ఓకే, సో మా గురువు గారు చెప్పేటోళ్ళు సక్సెస్ ఈజ్ ఇన్సైడ్ జాబ్, సక్సెస్ ఈజ్ ఇన్సైడ్ జాబ్, బయట లేదు. సో ఎవరో
కొంతమంది అంటారు వాళ్ళకి అదృష్టవంతులు అప్ప బాగా వాళ్ళ టీమ్ లైన్ ఫస్ట్ టైమ్స్ బాగా వచ్చినా వాళ్ళ టీమ్ లో ఆర్గనైజేషన్ భలే ఉంది, అందుకోసం వాళ్ళు గెట్ టీంలు మిల్ టీంలు ప్రెస్ టీంలు అవుతాను అనుకుంటారు. కాదండి, సక్సెస్ అనేది ఎప్పుడే కానీ ఇంటర్వల్ జాబ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఐరన్ కదా, బాగా ఉక్కు చాలా గట్టిగా ఉంటుంది, కొట్టినా వీక్ అవ్వదు, రంబంతో కోసినంత వెలిగి పోదు, కరెక్టా అనుకుంటుందంట ఈ ఐరన్ అనుకుంటుందంట, నేను అంత బలశాలు లేదనుకుంటుందంట. కానీ దాన్ని తుప్పు పడితే ఇంటర్నల్ గా తుప్పు పడితే వీక్ అయి పగిలిపోతుంది అనమాట. సో బయట మనకు ఎన్ని సమస్యలైనా రాని, జనరల్ గా హ్యూమన్ ఎలా అంటే ఎన్ని సమస్యలైనా రాని దాంతో ఇంకా బలంగా తయారవుతాడు. మీ లైఫ్ లో చూడండి, ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ అమూల్యమైన మనకు జీవితంలో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన అమూల్యమైనటువంటి థింగ్స్ అన్ని సమస్యలతోనే నేర్చుకునేది మనిషి. సమస్యలు ఛాలెంజెస్ వచ్చినప్పుడే ఆ సమస్యల నుంచి నేర్చుకునే జీవితంలో అమూల్యమైన పాఠాలన్నీ సమస్యలతో నేర్చుకుంటాడు. అందుకోసమే సమస్యలు రాకూడదు అనుకుంటే వీక్గా ఉంటాం మనం. సమస్యలు వచ్చినప్పుడే మనము అమూల్యమైన పాఠాలు నేర్చుకోగలుగుతాం. కానీ నిజంగా ఏమంటే మన బలహీనతలు ఇంటర్నల్ ఉంటుంది సార్, బలహీనతలు పోస్ట్ పోన్ చేయడము, దాని తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉండడము, సో నెక్స్ట్ లేజినెస్ ఉండడము, సో ఇలాంటి దానితోనే మనం వీకేది. అందుకోసం బయట శత్రువులు కన్నా ఇంటర్నల్ గా ఉండేదే. నేను చెప్తున్నా కదా, బయట నాకు 222 మంది సూపర్లు ఉంటాయి, వాళ్ళంతా వాళ్ళు వీక్ అవ్వబట్టే, మార్కెట్ అయిపోయింది అనుకోబట్టే చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినది వీళ్ళు వెళ్ళిపోయారు. కానీ ప్రతి ఒక్కరి కాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి శక్తి సామర్థ్యాలు చాలా బాగున్నాయి. సో చూడండి కదండి, మీకు ఎప్పుడైనా కానీ అసలైన పాఠాలు నేర్చుకునేది మనము సమస్యలతోనే. కానీ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఇది? నిజమా? మీరు చిన్నప్పటి నుంచి ఎన్ని ఆటపోట్లు తగిలే కొద్దీ దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలోనే మనం సక్సెస్ మనం పోయేది. ప్రాక్టీస్ చేస్తేనే మన పర్ఫెక్షన్ వచ్చేది. సో అలాంటి ఇప్పుడు మీరు ఎవరైతే మీకు ఎనిమిస్ అంటున్నారో, ఎవరైతే మీకు కస్టమర్లు తీసుకున్నారో వాళ్ళు వీళ్ళు అంటారు సార్ ఒకసారి మనకి, అలాంటి వాళ్ళే మీకు పాఠాలు నేర్పిస్తున్నారు. అలాంటి వాళ్ళే పాఠాలు నేర్పిస్తున్నారు. సో వాళ్ళని చూసి మీరు హెజర్ అవ్వద్దని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అలాంటి అవకాశం ఇచ్చారు. మీరు సైకిల్ ఉంటేనే సైకిల్ నేర్చుకోవడానికి అవకాశం, సైకిల్ లేకపోతే సమస్యలే రాకపోతే మీరు ఎలా గట్టిపడతారు మీరు? అందుకోసం మీ చుట్టుపక్కల సమస్యలు ఎవరైతే మీకు సృష్టిస్తున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. మీరు వాళ్ళ మీద అగ్రెస్ తెచ్చుకోవద్దండి, వాళ్ళ మీద కోపం తెచ్చుకోవద్దండి. సో మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి వచ్చే సమస్యలు. ఇంటర్నల్ గా వీక్ గా ఉన్న వాళ్ళే అలసిపోతారు. ఇంటర్నల్ గా మన నెగిటివ్ థాట్స్ కానీ, పోస్ట్ పోన్ మెంటాలిటీ కానీ, లేజినెస్ కానీ, వీటితో మనం వీక్ అవుతాము. ఫస్ట్ మన వీక్నెస్ ఓవర్కమ్ చేసుకోవడానికి, మనం బలంగా తయారవడానికి ఇంటర్నల్ గా పెట్టుకోండి, బాగుంటుంది. సో అలా తయారు చేసుకోలేదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సూపర్ డూపర్ సక్సెస్ అవుతారు అన్నమాట అందరూ. సో ఇది కూడా ఒక స్కిల్లే కదా, ఇది కూడా స్కిల్లే. మన బలహీనతలు తగ్గించుకోవడం కూడా ఒక స్కిల్లే. పోస్ట్ పోన్ మెంటాలిటీ, నెగిటివ్ థింకింగ్స్, ఇలాంటివన్నీ తగ్గించుకుందాం. ఓకేనా మరి అందరూ? ఓకే. సో ఇలా చేయగలిగాం కాబట్టి మెజారిటీ మేము బ్యాలెన్స్ లైఫ్ లోకి వచ్చాం, పర్పస్ఫుల్ గా వర్క్ చేసాం కాబట్టి హెల్త్ ఈ రోజు బాగుంది, వెల్త్ బాగుంది, ఫ్యామిలీ టైం బాగుంది, మనీ బాగుంది. ఓకే. సో పర్సనల్ డెవలప్మెంట్ ఉంది, బాగా మాకు ఫన్ ఉంది మా లైఫ్ లో, కెరీర్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఫైనాన్షియల్ గా చాలా బాగున్నాము. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఏమంటారు దాన్ని, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది పొద్దు మాకు దాదాపు. సో మా ఫ్రెండ్ సర్కిల్ చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్ లైఫ్. సో ఇవన్నీ రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై స్పాన్సర్. మమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి ప్రేమ్ కుమార్కి ధన్యవాదాలు. సో థ్యాంక్స్ టు మార్క్యూస్, థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ కమ్యూనిటీ, థ్యాంక్స్ టు కార్పొరేట్, థ్యాంక్స్ టు మై డౌన్ లైన్. అందరూ మా డౌన్ లైన్ అంతా మా పిల్లలు చాలా మంచి పిల్లలు, అసలు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు, బాగా ఏం చెప్తే చేస్తున్నారు బాగా. సో సూపర్ గా వర్క్ చేస్తున్నాం, బాగా ఉంది. సో నా గోల్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇయర్ అంతా గోల్స్ తో వర్క్ చేస్తున్నాం మేము, బాగా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాం. సో మీకు ఇవన్నీ కావాలన్న ఉద్దేశంతో నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. సో ఐ థింక్ సో కొంతమంది యూజ్ అయింది అనుకుంటా దీనిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు చిన్నబాబు, టీసీ ఎంసీ. ఇప్పుడు
థ్యాంక్ యూ సో మచ్ సార్ సోమశేఖర్ సార్. వండర్ఫుల్ ట్రైనింగ్ సార్ నిజంగా. సో హ్యాపీ. నేనైతే చాలా అంటే చాలా పాయింట్స్ రాసుకున్నాను. నాకు తెలిసి వాళ్ళందరూ కూడా చాలా పాయింట్స్ రాసుకున్నారు. దగ్గరగా 4,400 మంది ఈ రోజు ఈ కాల్లో ఉన్నారు సార్. ఓకే, 4,500 మంది కోచెస్ తో జరిగిన ట్రైనింగ్ ఇది. నాకు తెలిసి అంతవరకు చాలా పాయింట్స్ అందరూ నేర్చుకున్నారు. న్యూ అసోసియేట్, కొత్తగా వచ్చిన అసోసియేట్ నుంచి ఓకే సీనియర్ అసోసియేట్ లెవెల్ వరకు అందరికీ సపోర్ట్ అయింది. ప్రతి ఒక్క కోచ్ కి సపోర్ట్ అయింది. ఎందుకోసం అంటే కనుక ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ కూడా. సో కోచ్ కి ఎలా ఉండాలి, ఫాలోఅప్ ఎలా ఉండాలి, ఒక ఇన్విటేషన్ వర్క్ ఎలా చేయాలి, చాలా పాయింట్స్ రాసుకున్నాం. కోచెస్ ఓకే మనం కోచ్ కి ఎలా చేయాలి, ఓకే మన రిజల్ట్ ఒక బ్రాండ్ అని చెప్పారు. ఓకే డైలీ ప్లాన్స్ ఎలా చేసుకోవాలి, డైలీ లెర్నింగ్ హ్యాబిట్స్ మనకి ఎలా ఉండాలి. ఓకే మనం ఎప్పుడైతే మన భయాన్ని వదులుకుంటామో అప్పుడే నిజంగా మనం సక్సెస్ అవుతామన్నారు. గ్యారంటీ కోసం అస్సలు బాబా ఇన్ని పాయింట్స్ సార్, ఇన్ని పాయింట్స్ నిజంగా మీ అందరికి ఎలాగనిపించో. మీకు షార్ట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. మీకు అందరూ ఒకసారి చెప్పండి మీకు ఏమనిపించింది. ఒకసారి ఆ షార్ట్ బాక్స్ లో మీ అందరూ కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా, మీకు ట్రైనింగ్ ఎలా అనిపించింది. ఓకే సార్కి ఎలా థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నారు మీరు అందరూ కూడా. మీ అందరూ షార్ట్ బాక్స్ లో చూస్తున్నారు సారు. మీ అందరూ కూడా షార్ట్ బాక్స్ లో స్టార్ట్ చేయొచ్చు. మీ అందరూ చూస్తారు ఆల్రెడీ. ఎందుకోసం ఎంత వండర్ఫుల్ ట్రైనింగ్. ఓకే ఇంత వండర్ఫుల్ ట్రైనింగ్ కార్పొరేట్ మన అందరి కోసం అరేంజ్ చేసినందుకు ఒక్కసారి కార్పొరేట్ కోసం గట్టిగా మనం ఒకసారి థ్యాంక్స్ చెప్తామా. కార్పొరేట్ అందరికి గట్టి క్లాప్స్ చేయండి ఒకసారి. ఎందుకోసం అంటే కనుక ఇంత వండర్ఫుల్ ట్రైనింగ్ మనకి అందరికీ కూడా చక్కగా ప్రతి వీక్ మనకి ఏదో ఒక ట్రైనింగ్, మన ప్రొడక్ట్ ట్రైనింగ్ వచ్చింది చక్కగా, ఇప్పుడు మనకి దీనికోసం వచ్చింది. ఓకే నెక్స్ట్ ట్రైనింగ్ మనకి మళ్ళీ ఆల్రెడీ నెక్స్ట్ వీక్ ఉంది, బిజినెస్ బేసిక్ ట్రైనింగ్ ఉంది. ఓకే ఈ విధంగా మన ప్రొడక్ట్ ట్రైనింగ్ మనకి వచ్చింది చక్కగాని. ఈ రోజు మళ్ళీ మనకి ఇంత వండర్ఫుల్ ట్రైనింగ్ సక్సెస్ స్కిల్స్ కోసం వచ్చింది. ఓకే ఎవ్రీ వీక్ కూడా ఏదో ఒక ట్రైనింగ్ కంపెనీ చక్కగా మనకి అరేంజ్ చేస్తుంది. మరి మీరు ఏం చేయాలి, వెరీ ఇంపార్టెంట్. మీరందరూ కూడా మీ అసోసియేట్స్ అందరినీ కూడా ప్రతి వీక్ కూడా ఏ ట్రైనింగ్ ఉన్నా సరే ప్రతి ట్రైనింగ్ యూజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కూడా మీరు నేర్చుకున్న పాయింట్స్ ఏ పాయింట్స్ నేర్చుకున్న పాయింట్స్ అన్ని కూడా మీరు ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయడం మీద ఫోకస్ చేయాలి. ఎందుకోసం అంటే కనుక మీరు నేర్చుకుని మనం వదిలేయడం కాదు. ఓకేనా, నేర్చుకున్న తర్వాత ఏదో పాయింట్స్ నేర్చుకున్నారో మీ కోచెస్ తో మాట్లాడండి చక్కగా. ఈ కాల్ అయిపోయిన తర్వాత మీ కోచెస్ అందరితో ఒకసారి మాట్లాడి ఏం నేర్చుకున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ సోమశేఖర్ సార్. ఇంత వండర్ఫుల్ ట్రైనింగ్ అందరూ నేర్చుకున్నందుకు. మా కోచెస్ కూడా చాలా మంది ఉన్నారు, చాలా పాయింట్స్ నేర్చుకున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు గణేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్